కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు పెద్ద పీట వేశారు. ఏపీ అభివృద్ధికి ఎన్డీఏ సర్కారు కట్టుబడి ఉందని చెప్తూ ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయలు ప్రకటించారు. దీంతో కేంద్రం సాయానికి బాబు పవన్ స్పెషల్ థాంక్స్ చెప్పారు. ఇంతకీ ఏపీకి ఎందులో వరాల పంట పండింది ఒకసారి చూద్దాం. కేంద్ర బడ్జెట్లో ఏపీకి పెద్దపీట. అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు. అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు ఇస్తామన్న మంత్రి. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు. కేంద్ర సాయానికి బాబు పవన్ స్పెషల్ థాంక్స్. ఎట్టిగేలకు 10 ఏళ్ల పాటు నిరీక్షణకు తెరపడింది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు కారణమైనందుకు ఏపీని ప్రధాని మోడీ గుండెల్లో పెట్టుకున్నారు. అనుకున్నట్లుగానే కేంద్ర బడ్జెట్లో గట్టిగానే నిధులు కేటాయించారు. దీంతో సీఎం చంద్రబాబు అనుకున్నది సాధించినట్టే అయింది. అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయలు ప్రత్యేక సాయం చేసింది కేంద్రం. రాజధాని అభివృద్ధికి అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు కేటాయిస్తామని పార్లమెంటు వేదికగా క్లియర్ కట్గా ప్రకటన చేసింది. దీంతో పాటు ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం చేస్తామని మోడీ సర్కార్ స్పష్టం చేసింది. ఏపీలో రైతులకు జీవనాడి పోలవరం అని చెప్పిన కేంద్రం భారత ఆహార భద్రతకు ఈ ప్రాజెక్ట్ ఎంతో కీలకమైందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం అందజేస్తామని, దీంతో పాటు విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్లోని నోడ్లకు ప్రత్యేక సాయం చేస్తామని చెప్పింది. హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు, కొప్పర్తి, వార్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్లు బడ్జెట్లో స్పష్టం చేసింది కేంద్రం. విశాఖ, చెన్నై కారిడార్లోని కొప్పర్తికి, హైదరాబాద్, బెంగళూరు కారిడార్లో వార్వకల్లుకు నిధులు ఇస్తామని, ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని కేంద్రం తెలియజేసింది. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న మేరకు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇస్తామని కేంద్రం క్లియర్ కట్గా తెలిపింది. మొత్తానికి చూస్తే ఏపీకి మేమున్నాం, కష్టాలు చూశాం, విన్నాం, కావలసిన ఇస్తామని, అన్నీ చేస్తామని భరోసా ఇచ్చింది. కేంద్రం సాయంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఖుషి అయ్యారు. రాష్ట్ర అవసరాలను గుర్తించి రాజధాని, పోలవరం, పారిశ్రామిక రంగాలపై దృష్టి సారించినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ధన్యవాదాలు తెలిపారు. ఆర్థిక సంవత్సరం 2024-25 యూనియన్ బడ్జెట్లో ఏపీలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు ఇవ్వడం సంతోషకరమన్నారు. కేంద్రం నుంచి వచ్చే ఈ సహకారం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి చాలా ఉపయోగపడుతుందన్నారు. ఈ ప్రగతిశీల, విశ్వాసాన్ని పెంచే బడ్జెట్ను సమర్పించినందుకు తాను కేంద్రాన్ని అభినందిస్తున్నట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు. ఏపీకి 15,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించి బీహార్కు మాత్రం 26,000 కోట్లు కేటాయించడంతో ఒకంత అసంతృప్తి అయితే ఉన్నదన్నది సామాన్యుడి మాట. ప్రత్యేక హోదా మాటే లేకుండా పోయింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు మోడీ తన ప్రధాని సీటును కాపాడుకోవడానికి మద్దతిచ్చిన రాష్ట్రాలకు మాత్రమే ఈ రేంజ్లో కేటాయించారని, మిగిలిన రాష్ట్రాలను పట్టించుకోలేదని ప్రజలు మండిపడుతున్నారు.